సింగరేణి సంస్థ సాధించిన నికర లాభాలలో కార్మికులకు 33% వాటాను ఇవ్వాలని తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం కేంద్ర అధ్యక్షుడు మిర్యాల రాజిరెడ్డి డిమాండ్ చేశారు. ఈ మేరకు పెద్దపల్లి జిల్లా గోదావరిఖని నేమ్ యూనియన్ కేంద్ర కార్యాలయంలో రాజిరెడ్డి మాట్లాడారు. సంస్థ సాధించిన నికర లాభాలలో సగం కోత విధించి మిగతా సగంలో కార్మికులకు 33% వాటా ఇవ్వడం సరైన విధానం కాదన్నారు. తెలంగాణ ప్రభుత్వం సింగరేణి యాజమాన్యం కలిసి ప్రకటించినటువంటి లాభాల వాటాలో నిన్న చూసాం. సింగరేణిలో ఉన్నటువంటి ప్రతి బాయిలో ప్రతి కార్మికుడు ఆందోళన చెందడమే కాదు, ఈ యొక్క ప్రభుత్వాన్ని మెడలు వంచైనా సరే మన సరైనటువంటి లాభాల వాటా మీద మనకు 33% లాభాల వాటాను పంచాల్సిందే అనేటువంటిది డిమాండ్ అయితేంది, నిరసనలు అయితేంది, అన్నింటి కూడా మనం చూసాం. అనగా 23వ తారీఖున ప్రతి బాయిలో, డిపార్ట్మెంట్లో, ఆఫీసులలో నల్ల బ్యాడ్జీలతో నిరసన సెగలతోటి ప్రభుత్వానికి, సింగరేణి యాజమాన్యానికి తెలిసేటట్టు చేయటువంటి కార్యక్రమాన్ని చేపడతా ఉన్నాం. అలాగే మంగళవారం 24వ తారీఖున అన్ని ఏరియాలలో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి కూడల్లో ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వ దిష్టి బొమ్మ దహనం కూడా చేయడం జరుగుతుంది. దీంట్లో అనేక మంది పెద్ద ఎత్తున పార్టిసిపేట్ కావాలి అనేటువంటిది కూడా తెలియజేస్తా ఉన్నాం.